Vedant's Wellness Center, where food become your medicine. Call 905 944 664. స్టార్ రైటర్గా మారలేకపోవడానికి గల రీజన్ ఏంటి? టైటిల్ మణిరత్నం వివేరా ఫ్రెండ్స్ అని చెప్పి ఆఫీస్ తీయడం అంతా జరిగింది. ఇంకా ఆ తర్వాత వెబ్ సిరీస్ ఒకటి 6 ఎపిసోడ్లు రాఘవ్ గారిని ప్రొడ్యూసర్ స్టార్ట్ కాబోతుంది. సో ఫస్ట్ మూవీ ఏది సార్? మరి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? మా ఫ్యామిలీలో ఎవరు కూడా సినిమా ఫీల్డ్ టచెస్ లేవు, డ్రామాలు టచెస్ లేవు, నాటకాలు టచెస్ లేవు, ఏమీ లేవు. అక్కడ ట్రైన్ ఎక్కా, హైదరాబాద్ దిగా. తెలుగు ప్రేక్షకులంతా గొప్పవాళ్ళని నేను ఎక్కడ చూడాలి. అయితే ఒక ప్రొడ్యూసర్ ఫిలిం నగర్లో డైలాగ్ కొట్టాడు, ఫ్రిడ్జ్ చేసి కథ కంచికి సినిమా ఇంటికని నా షార్ట్ ఫిల్మ్. వా! ఒకడో ప్రొడ్యూసర్ పట్టుకున్నాడు, నన్ను స్క్రిప్ట్ రాయడానికి తీసుకెళ్ళాడు. ఓకే. నేను ఆఫీస్కి ఒక 1 మంత్ అడ్వాన్స్ కట్టాను కదా, ఆ 1 మంత్ ఉండి ఖాళీ చేసాడు అన్నమాట. అయితే మన దగ్గర ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటంటే, ఒక మార్కెట్ క్రియేట్ అయిందంటే ఆ మార్కెట్ని కిల్ చేసేవాళ్ళు మన తెలుగు వాళ్ళే. కట్ చేసి ఇవన్నీ కూడా నేను షోలో డైరెక్టర్ని అడిగి చెప్తానండి, మార్చమంటే మారుద్దాం అన్నా. సుబ్బు అనేది అంత ఎక్కువగా ప్రేక్షకులకి రీచ్ కాలేకపోవడానికి రీజన్ ఏంటంటారు? స్టూడెంట్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ అయింది, యా. కథ మార్చేసి. భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు సార్. భారతదేశంలో ఎక్కువ తెలుసుకున్నాడు ఇబ్బంది పడతాడు, తక్కువ తెలుసుకున్నాడు ఎదిగిపోతాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరో ఒకరు ఏదో ఒకటి అవుదామని చెప్పేసి వస్తూ ఉంటారు. మరి ఎంతో స్థాయిలో కూడా మరి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలా నిరంతరం ప్రయత్నిస్తూ కూడా ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళలోనే మన తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి మూవీస్కి రైటర్గా వర్క్ చేసిన మరి కృష్ణ లింగిశెట్టి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. ఆయన రైటర్గా వర్క్ చేసిన మూవీస్ అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను. ఎన్టీఆర్ గారు నటించిన సుబ్బు మూవీ, అలాగే శ్రీహర్ గారు నటించిన సింహాచలం మూవీ, నా అనేవాడు అని చెప్పేసి మూవీ, ఇలా ఉన్నాయన్నమాట. మరి ఈ మూవీస్ రైటర్గా వర్క్ చేస్తున్న సమయం, ఆ తర్వాత ఒక స్టార్ రైటర్గా ఎదగలేకపోవడానికి గల రీజన్స్ ఇవన్నీ కూడా మరి ఆయన్నే అడిగి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. మీ కలం నుంచి వచ్చిన మూవీస్ ఏదైనా అంటే చాలా మంచి మూవీస్, అంటే సింహాచలం కానీ సుబ్బు కానీ అన్నీ. కానీ ఆ తర్వాత ఎందుకని యాక్చువల్గా ఒక స్టార్ రైటర్గా మారలేకపోవడానికి గల రీజన్ ఏంటి? రాంగ్ స్టెప్ ఏంటంటే, డైరెక్షన్ చేద్దామని ఒక మూవీ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశాను. వైజాగ్ అప్పలరాజు గారని ఆయన ఒక సఖి అని ఒక సినిమా తీశాడు. యా. ఆయనతో ప్లాన్ చేసాం. టైటిల్ మణిరత్నం వివేరా ఫ్రెండ్స్ అని చెప్పి ఆఫీస్ తీయడం అంతా జరిగింది. అక్కడ అనివార్య కారణాల వల్ల చిన్న బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ ఇంకా మళ్ళీ లేగలేని పరిస్థితి, మళ్ళీ గోష్ఠిగా చేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో గీతాంజలి రాజకరణ్ గారు నాకు బాగా పరిచయం, ఫ్రెండ్. ఆ సినిమాకు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు పనిచేసిన సందర్భం ఉంది. ఇంకా ఆ తర్వాత వెబ్ సిరీస్ ఒకటి 6 ఎపిసోడ్లు రాఘవ్ గారిని ప్రొడ్యూసరు. రేపు ఉగాదికి ఆ సినిమా వెబ్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. ప్రజెంట్ అయితే అట్లా ఉందండి సిచ్యువేషన్. ఓకే సార్. గీతాంజలి అంటే మన కోన వెంకట్ గారి అదేనండి. అదేనా సార్? ఓకే. దానికి యాజ్ ఏ రైటర్గా వర్క్ చేశారా? గోస్ట్ రైటర్. సార్, మరి సుబ్బు కానీ సింహాచలం, ఒకసారి ఆ డేస్లోకి వెళ్ళిపోతాం సార్. సో ఫస్ట్ మూవీ ఏది సార్ మీది? ఫస్ట్ సుబ్బు. ఓకే. అవకాశం రావడానికి ముందు ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడి ఉంటారు? ఒక 8 ఏళ్ళు. 8 ఏళ్ళు. మరి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? సుబ్బు దగ్గర నుంచి కాదు ముందు అదే, అంటే ఎవరి దగ్గర అసిస్టెంట్గా కానీ అట్లా? యాక్చువల్గా ఏంటంటే, నేను వచ్చిన పద్ధతి చెప్తాను. యా. మాది గుడివాడ. ఓకే. కృష్ణా జిల్లా గొడవలేరులో మాది వ్యాపారం. ఓకే. మా ఫ్యామిలీలో ఎవరు కూడా సినిమా ఫీల్డ్ టచెస్ లేవు, డ్రామాలు టచెస్ లేవు, నాటకాలు టచెస్ లేవు, ఏమీ లేవు. మరి నాకు ఎందుకు వచ్చిందో మరి అది అటాచ్ అయింది. అక్కడ ట్రైన్ ఎక్కా, హైదరాబాద్ దిగా. 99 అక్టోబర్ 12. సో అక్కడి నుంచి కొన్ని అబ్జర్వేషను, కొంతమంది రైటర్ల దగ్గర పనిచేయటం, అలా సుబ్బు మనకి వచ్చింది. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే, తమిళనాడులో సిస్టమ్ వేరు, ఇక్కడ సిస్టమ్ వేరు. ఇక్కడ ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు. ఇండియాలోనే గొప్ప ప్రేక్షకుడు ఎవరంటే తెలుగుడే. ఓకే. తమిళోళ్ళలో స్వార్థం ఉంది, కర్ణాటకలో స్వార్థం ఉంది, కేరళ వాళ్ళలో స్వార్థం ఉంది. వాళ్ళకి భాష ప్రీతి ఎక్కువ వాళ్ళకి. రైట్. బట్ మన వాళ్ళకి అది ఉండదు. వాళ్ళు బాగుంటుంది ఎవరైనా చూస్తారు. తెలుగు ప్రేక్షకులంతా గొప్ప వాళ్ళని నేను ఎక్కడ చూడాల. బట్ తీసేవాళ్ళు కొద్దిగా ఆలోచింపజేసే విధంగా ఉంటారు వీళ్ళు.
ఇప్పుడు సినిమా తీయటం బ్రహ్మ విద్య కాదండి, హిట్ సినిమా తీయటం బ్రహ్మ విద్య. ఓకే. ఆ ఫార్మేట్ తెలిసిన వాళ్ళు ఎవరిని అంతా బయట ఉన్నారు, వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. సో వాళ్ళు వెళ్తేనే, ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, అలాగే సుకుమార్ గారు ఉన్నారు, ప్రశాంత్ వర్మ గారు ఉన్నారు, చందు రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళంతా కూడా మరి తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారుగా. రైట్. బట్ అలాగే ఇంకా కొంతమంది యాడ్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే. అయితే ఒక ప్రొడ్యూసర్ ఫిలిం నగర్లో డైలాగ్ కొట్టాడు, ఈ చెట్టుకున్న ప్రతి ఆకు కథ చెప్పిద్ది, నువ్వేంటి కథ ఏంటి అన్నాడు. నేను కథను నమ్ముకొని వచ్చా. ఈడేంటి ఈ మాట అన్నాడు అంటే ఇక్కడ కథకి ఇంపార్టెంట్ లేదా, మరి నేనేమో కథ నమ్ముకునే వచ్చాను. ఓకే. సో వీడేమో ఈ మాట అన్నాడు. అక్కడ ఇంటికాడ సెటిల్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి, దీని మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే. అంటే నేను ఓన్గా ఆహా చేసి నా బాధ, ఆ కథకున్న ఇంపార్టెన్స్ ఏంటి, కథకున్నటువంటి గ్రేట్నెస్ ఏంటి చెప్పడం కోసం ఆ షార్ట్ ఫిల్మ్ చెప్పనండి. చెప్పండి సార్ ప్లీజ్. ఓపెన్ చేస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఇది రైల్వే స్టేషన్ అని చెప్పారు. కట్ చేసి లోపలికి వెళ్ళాం. టాప్ యాంగిల్, కింద ట్రాక్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ మీద కొంతమంది బ్యాగులు వేసుకొని డ్రింక్ చేసి ఉన్నారు. కొన్ని ట్రైన్స్ కింద నుంచి వెళ్ళిపోతున్నాయి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ఒక ట్రైన్ వచ్చి ఆగింది. వీళ్ళంతా అటాక్. ఎందుకు అటాక్ చేస్తున్నారంటే లోపలికి వెళ్ళటానికి. ఆ లోపలికి వెళ్ళాలంటే తలుపు తీయాలి కదా, ఆ తలుపు తీయాలని కామన్ సెన్స్ లేకుండా బయట గేట్ల దగ్గర వీళ్ళు గొడవ పడుతున్నారు. ఈ టాప్ యాంగిల్లో ఫ్రిడ్జ్ చేసి చిన్న వాయిస్ ఓవర్, ఒక భారీ బడ్జెట్ సినిమా తీయడానికి ఎంటైర్ యూనిట్ మొత్తం వైజాగ్ తీసుకెళ్తున్నాం, ప్రతి ఒక్కడికి రిజర్వేషన్ కన్ఫర్మ్, బెర్త్ కన్ఫర్మ్, కానీ ఇంటి దగ్గర కొట్టుకుంటున్నాడు. ఎందుకు కొట్టుకుంటున్నాడు అంటే ఆర్డినరీ కంపార్ట్మెంట్లు ఎక్కి అలవాటు అయిపోయి అలవాట్లోంచి బయటపడలేకపోతున్నాడు. కట్ చేసాం. ఒక 70 ఏళ్ల ముసలావిడ, 6 బోగిల్లో ఆవిడ ఎక్కనివ్వలా. ఒక జనరల్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, అరే బాబు ఇక్కడ ఎవరైనా ఎక్కొచ్చురా, నన్ను ఎక్కనే ఉంటారా, మీకు దండం పెడతానరా అంటుంటే ఒక హ్యాండ్ వచ్చి ఫట్నాలు తగిలింది. ఆ ముసలావిడ అలా పడిపోతుంది. ఒక హ్యాండ్ వచ్చింది, ఆ హ్యాండ్లో ఆవిడ హెడ్ పెట్టింది. ఈవిడ సజెషన్ కట్ చేస్తే ర్యాంపులు మొత్తం అవుట్ అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది. ట్రైన్ జనాలు మొత్తం ఖాళీ. ఒకడు బ్యాగ్ సంఖ్యలో పెట్టుకుని పక్కనే పరిగెడుతున్నాడు. పరిగెడుతూ ఆవిడ అలా చూసాడు, అవుట్ అయిపోయాడు. వీళ్ళు లేపి మొఖం వాటర్ బాటిల్ తీసుకొని ఆవిడ మొఖం వాటర్తో అద్ది వాటర్ తాగిచ్చి, అమ్మ ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. నేను కథను బాబు అంది. ఫ్రిడ్జ్ చేసి కథ కంచికి సినిమా ఇంటికని నా షార్ట్ ఫిల్మ్ తరగొట్టేశారు. అరే పిచ్చోళ్ళారా, ఏం తీయడానికి వెళ్తున్నారు, దేన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారా మీరు, ఇంక సినిమా ఎక్కడ బతికిదిరా అనేది నా కథ మీద ఉన్నటువంటి ఆ తపన అలాంటిది. కథ మీద పిచ్చి నా కథ అంటే. ఇప్పుడు కథ, స్క్రీన్ ప్లే, మాటలో క్యారెక్టరైజేషను, డైలాగ్ డెక్షన్, డైలాగ్ మాడ్యులేషను. స్క్రీన్ ప్లే అంటే చాలామంది ఇంటిపోయారు అనుకుంటున్నారు. చాలామందిని అడగండి సింగిల్ వర్డ్లో చెప్పమని. ఇప్పుడు బయట అటెండర్ని కూడా అడుగుతాం మనం, ఏం చదువుకున్నారు అబ్బాయి నువ్వు, ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉందని అడుగుతాం. బట్ సినిమా ఫీల్డ్ అదేం లేదు. ఆడు ప్రొడ్యూస్ పెట్టుకుని డైరెక్టర్ ఆడు. నిన్న రీసెంట్లీ 3 కోట్లు పెట్టి ఒక ఆఫీస్ తీసాడు. అన్న ఆర్డర్ ఏంటని అడిగాడు, ఆ సాంగ్ పంచింగ్ అంటే అని అడిగాడు. ఆడికి ఏం తెలియదు పాపం, ప్రొడ్యూసర్ పెట్టుకోవడమే తెలుసు ఆడికి. పడుకున్నాడు. అన్న సీరియల్కి సినిమాకి తేడా ఏంటని అడిగాడు. తేడా తెలియదారా నీకన్నా, తెలీదు అన్న అన్నాడు. అరే సీరియల్కి అయితే యాక్షన్ అని చెప్పి ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చి కట్ చెప్పాలరా, సినిమాకి అయితే అక్కడే కూర్చోవాలరా అన్న. నెక్స్ట్ మంత్ ఓపెన్ చేస్తున్నాడు సినిమా. సార్ లిటరలీ మైండ్ బ్లోయింగ్ సార్. మీరు చెప్పిన స్టోరీ అసలు అయితే అబ్బా, అంటే మనము ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఒక్కసారిగా ఎలా అనిపించిందంటే, అంటే నాలో ఉన్న ఒక ప్రేక్షకుడు ఉంటాడు కదా, ఆగలేదు, చేతులు ఆగలేదు. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక 3 నెలల క్రితం ఒకడు ప్రొడ్యూస్ పట్టుకున్నాడు, నన్ను స్క్రిప్ట్ రాయడానికి తీసుకెళ్ళాడు. ఓకే. స్క్రిప్ట్ డిస్కషన్లో మనం ఎక్కువ మాట్లాడకూడదు, డైరెక్టర్కి ఇంపార్టెంట్ ఇస్తూ మనం అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఎక్కడ ఓవర్టేక్ చేయాలని కానీ, లేకపోతే నేనేదో పెద్ద తెలియకల్లో నేను ప్రూవ్ చేసుకోవాలని కానీ, అలాంటి ఏమైనా చేస్తే వీళ్ళు కట్ చేసేస్తారు. వాడు చెప్పినట్టు వినాలి. అట్లాగే వెంటన్నా ఫస్ట్ డైరెక్టర్ మాట్లాడాలి, ఆయన అడిగింది మనం సమాధానం చెప్పాలి, ఓకే సైలెంట్ కూర్చోవాలి. ప్రొడ్యూసర్ టిఫిన్ చేద్దామండి అన్నాడు. అందరం కలిసి వెళ్ళాం. డైరెక్టర్ ఇటు కూర్చున్నాడు, నేను అడు కూర్చున్నాను, ప్రొడ్యూసర్ ఇటు కూర్చున్నాడు. ప్రొడ్యూసర్ ఫస్ట్ ఇడ్లీ చెప్పాడు. ఆ ఇడ్లీలో లైట్గా కారం వేసి పైన కొద్ది నెయ్యి వేసి తీసుకురండి ఆయన. నేను నాకు మాట్లాడే రైట్ లేదు నాకు, నేను సైలెంట్ కూర్చోవాలంతే.
ఈ పక్కన డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏ ఆర్డర్ చెప్పాడు అదే చెప్పాడు. ఓకే, అక్కడదా బాగానే ఉంది. సెకండ్ ఐటమ్ తనకు నచ్చిందే చెప్పాడు. డైరెక్టర్ యాజ్ ఇట్ ఈజ్ అన్నాడు. ఇలా ఒక 3 ఐటెం చెప్పాడు. ఫినిషింగ్ టచ్ ఏంటంటే పూరి అయిపోయింది. కాఫీకి వచ్చాం. ప్రొడ్యూసర్ గారు అన్నాడు వేడి నీళ్ళల్లో ఒక ప్యాకెట్ గ్రీన్ ప్యాకెట్ వేసి ఇవ్వండి అన్నాడు. డైరెక్టర్ అదే చెప్పాడు. అయిపోయింది. బిల్ కట్టేసి ప్రొడ్యూసర్ ఒకటే మాట అన్నాడు, నేను ఆఫీస్కి ఒక 1 మంత్ అడ్వాన్స్ కట్టాను కదా, ఆ 1 మంత్ ఉండి ఖాళీ చేసేయండి అన్నాడు. ఏం సార్ అన్నాడు. అరే పెచ్చోడా, నీకు అంటూ టేస్ట్ లేదు పాడలేదురా, నువ్వేం సినిమా తెస్తావురా నువ్వు, నేనేం చెప్తే అదే చెప్పావు కదరా నువ్వు. అలా 3 నెలల క్రితం జరిగిందండి. అక్కడ నాడంటే నన్ను అన్న నువ్వేం మాట్లాడలేదు ఏంటంటే, ఏం మాట్లాడతానే డైరెక్ట్ నువ్వు మాట్లాడాలి, నేను అప్పటికి నీ ఎంక చూస్తున్నాను, నేను నువ్వేమో ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చెప్పేస్తున్నావు. కాదు సార్, ఒకటి అడగాలి సార్, ఇంకా మనము దాని గురించి వెళ్ళే ముందు ఇందాక మీరు చెప్పిన ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ అది ఒకటి ఉంది చూసారా, ఏంటంటే కథ కంచికి సినిమా ఇంటికి అని చెప్పారు కదా. ఇందులో ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్ కానీ కంప్లీట్గా మారిపోయినట్టే అనుకోవచ్చు కదా సార్. అంటే ఇప్పుడు కంటెంట్ బేస్డ్ మూవీసే, అంటే స్టార్లతో అవసరం లేదు, లేకపోతే అదే అవసరం లేదు, ఈవెన్ స్టార్స్ అనే వాళ్ళు కూడా కథకు తగ్గట్టు ఇంపార్టెన్స్ ఇచ్చే వెళ్ళే కాన్సెప్ట్ అనేది కూడా ఇప్పుడు వస్తుంది కదా. దీన్ని ఎలా మనం చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు మంచి రోజులండి. నిజంగా ఒక మంచి కథతో మంచి స్క్రీన్ ప్లేతో వచ్చినోడికి, ఎందుకంటే మన కోర్టు ఏ మహారాజా అండి, ఏదెందుకు మహారాజ్ సినిమా, ఆ పోస్టర్ చూస్తే ఎవడ సినిమాకి వెళ్ళడం, తమిళ్ స్మెల్, ఆ పోస్టరు, ఆ గందరగోళం అంతా. బట్ సినిమాకి వెళ్ళండి 2 సార్లు 3 సార్లు చూస్తే కానీ మీకు అర్థం కాదు అది. అంటే ప్రజెంట్ బ్యాక్ 2 ప్యారల్గా చూపించాడు. అది సినిమా వాడికి అర్థమైంది. అది బయట వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా వెళ్తారు, వాళ్ళు చూస్తారు. బట్ మహారాజా ఆ స్టాండర్డ్ స్క్రిప్ట్లు, కోర్టు కూడా ఎక్స్ట్రా, అంటే తెలిసి 50 కోట్లు పే చేస్తుంది అది ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు ఎవరన్నా క్రియేటివిటీ కొత్తగా పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, ఎలివేషన్ ఉండాలి, ఏం లేదండి. ఇంట్రెస్టింగ్ డ్రైవ్ 2 గంటలు మీరు కరెక్ట్గా కూర్చోబెట్టగలిగితే ఆ స్క్రిప్ట్ చేసేవాళ్ళు ఉన్నారండి, అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారండి మన తెలుగులో. బట్ వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారండి, స్టేడియం బయటే ఉంటున్నారండి. స్టేడియంలోకి వెళ్ళిన తర్వాత వాడు ప్రేక్షకుడు అవుతాడా, కీపర్ అవుతాడా, లేకపోతే ఇంక బ్యాట్స్మెన్ అవుతాడా, బౌలర్ అవుతాడా తర్వాత విషయం. వాడు స్టేడియం లోపలికి వెళ్ళలేకపోతున్నాడు, వాడు ఆ మ్యాజిక్ చేయలేకపోతున్నాడు. బట్ అద్భుతాలు చేసేవాళ్ళు బయటే ఉన్నారండి. రీసెంట్లీ నాకు ఒకటి కథ చెప్పాడండి, చిన్న కుర్రోడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి అతనికి. నేను షాక్ అయిపోయానండి. నాకు ఈ 10-15 ఏళ్లలో నన్ను భయపెట్టాడు ఆ కుర్రోడు. వాడిని తీసుకెళ్ళి సినిమాకి అసినేటర్ పెట్టా. అరే ఇక్కడ ఉంటారు నువ్వు, ఈ కథకు నువ్వే డైరెక్టర్, నువ్వు అనవసరంగా ఎక్కువ పరిచయాలు పెట్టుకోమాకు, ఎవరితో పెట్టుకోమాకు, ఎవరితో ఎక్కువ పరిచయాలు ఉన్నాయంటే నీకు డిస్టర్బ్ అయిపోతావు నువ్వు. అంతే, నువ్వు చక్కగా ఈ సినిమా చేసుకో, తర్వాత నేను చెప్తా ఆర్డర్, దాని ప్రకారంగా వెళ్దు, కానీ అనవసరంగా తొందరపడిపోయి నువ్వు కంగారు పడద్దని చెప్పా. ఆడు చేసుకుంటున్నాడు. కొత్త ప్రొడ్యూసర్ పట్టుకున్నాం అనుకోండి, మనం సినిమా తీయలేము, వాడిని కాపాడుకోవడమే సరిపోద్ది. కోడిపిల్లని ఆడపిల్లని జాగ్రత్త చూడాలన్నట్టు వీడిని కూడా జాగ్రత్త చూడాలి. ఎందుకంటే ఆఫీస్ పోయి వడ్డిస్తాడు, కచ్చిపేస్తాడు ఆడు. 9 అని ఒక సినిమా డైరెక్టర్ ఉన్నాడు నారాయణ, నా దగ్గరికి వచ్చాడు, ఫ్యామిలీ ఇబ్బందులు ఏంటి అన్నాడు. తీసుకెళ్ళి ఆ సినిమా కొడట పెట్టా, 20,000 శాలరీ, 1 నెల పని చేశాడు. 2వ నెల ఆ ప్రొడ్యూసర్ పట్టుకొచ్చాడు. ఆ సినిమా అయిపోయింది. వీడు వచ్చి 9 చేశాడు. ప్రొడ్యూసర్ చిన్న సినిమా రిలీజ్ అయింది, ప్రొడ్యూసర్ రోడ్డు, ఆ డైరెక్టర్ నన్ను తిడుతున్నాడు, నువ్వు పెట్టావని. ఈ ప్రాబ్లం ఉన్నాయండి ఇక్కడ. ఒక ప్రొడ్యూసర్ పట్టుకొని వాడు సినిమా తీస్తున్నాడంటే వాడిని మనం సపోర్ట్ చేయాలి. ఎంతసేపు డైరెక్టర్ బాత్రూమ్కి వెళ్ళేలోపు ఇంటి మార్చేస్తున్నారు. ఇలాంటి బ్యాచ్ ఎక్కువైపోయారు. వీళ్ళ వల్లే సినిమా డిస్టర్బ్ అవుతుంది. మొన్న 20 సినిమాలు రిలీజ్ అయినాయి, 20 రిలీజ్ ఒక 3 రిలీజ్ అయినాయి. ఆ 17 పేర్లు అడిగితే ఎవరు చెప్పట్లేదు. ప్రొడ్యూసర్ని అడిగినా కానీ అతను ఆలోచిస్తాడేమో, మీ సినిమా పేరేంటంటే అరే నా సినిమా పేరేంటి. ఈ కన్ఫ్యూజన్లో పేరు అనేది ఎప్పుడు కూడా లోగో జనాలు చూడంగానే క్యాచీగా ఉండాలి, పేరు అర్థమయ్యేటట్టు ఉండాలి. పిచ్చి పిచ్చి లోగోలు, అర్థం కాని పేర్లు పెడితే థియేటర్కి ఎవరు వెళ్తారండి? పోస్టర్ చూడంగానే పేరు కొద్దిగా చదువుతూ టక్కన కోర్టు 2 అక్షరాలు కనపడుతున్నాయి. ఈ లోగోలు వీళ్ళేది పెద్ద క్రియేటివిటీ చేద్దామని చెప్పేసి ఆ పేరుని అడిదిప్పి అది చదవడానికి అర్థం కాకుండా ఉంటుంది అది. ఓకే సార్, యాజ్ ఎ రైటర్గా ఇంత మంచిగా చెప్తున్నారు కదా, మెయిన్గా ఒక్కసారి మన తెలుగు ఇండస్ట్రీ దాని గురించి చూసుకోవాలి సార్. కరోనాకు ముందు, కరోనా తర్వాత ఈ స్టోరీస్ కంటెంట్ విషయంలో మార్పు వచ్చిందంటారా? వచ్చిందండి, చాలా మార్పు. కరోనా తర్వాత మనిషిలో కూడా మార్పు వచ్చింది. మనిషిలో ఎందుకంటే కరోనా తర్వాత
ఒక శవం మీద పడి సాగుపోయి మరో శవం ఏడుస్తుంది. ఇది వాస్తవం. ఇప్పుడు ఒక శవం మీద పడి ఆ. సాగుపోయే మరో శవం ఏడుస్తుంది. ఆడు శవమే కదా ఏడుస్తున్నాడు. దీనికి ఏంటంటే ఇద్దరు కలిస్తే పుడతావు, నలుగురు మోస్తే పోతావు, ఈ మధ్యలోనే 4 రోజులకి ఎందుకు రాడావుడి, భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిపడి సూర్యుడికి ఇచ్చిన మేరకు మాడిపోతాం. ఓకే, కర్మ మృత్యు ప్రాణం 3 కలిసే ఉంటాయి. ప్రాణం ఒకటే ఉందనుకుంటాం మనం, 3 కలిసే ఉంటాయి. దేని టైం వచ్చినప్పుడు పని చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు రియాక్షన్స్ కొద్ది లేట్గా వచ్చాయి, ఇప్పుడు ఇమ్మీడియట్గా అటాక్ అవుతుంది. నిద్రపోతే లేచేవారు గ్యారెంటీ లేని ప్రాణం అండి. అయితే కరోనాకు మాత్రం భయపడ్డారు. చాలా చేంజ్ అవర్స్ వచ్చినాయి. కొద్దిగా మనుషులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు, కొద్దిగా జాలి ప్రదర్శిస్తున్నారు, మనుషుల మీద సింపతి చూపిస్తున్నారు. సినిమాలో చాలా మార్పులు వచ్చింది. ఇప్పుడు క్వాలిటీ స్క్రిప్ట్, నువ్వు పాటలు అవసరం లేదు, ఫైట్లు అవసరం లేదు, ఎలివేషన్ అవసరం లేదు, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే నువ్వు కూర్చోబెట్టగలిగితే చూస్తారు. ఈ హీరోలు చెప్పే పిచ్చి పిచ్చి ఫైట్లు, యాక్షన్ బ్లాక్స్ పెట్టడం వల్ల ఆటో రాకీ అది సినిమా వచ్చిందండి, యశ్వక్ సేన్ గారిది. ఆటో రాకీ మెకానిక్ స్క్రిప్ట్ అద్భుతమైన స్క్రిప్ట్ అది. బట్ దానికి కొన్ని ఎలివేషన్స్ వల్ల అది ఆ స్క్రిప్ట్ నాకు దాన్ని మళ్ళీ చేయొచ్చు ఆ సినిమాని. అద్భుతమైన స్క్రిప్ట్ అది. ఓకే సార్, కొన్ని సినిమాలు స్క్రిప్ట్ అద్భుతంగా ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో కూడా కొంచెం తేడా కొట్టేసి పోయిన సందర్భాలు అనేది కూడా చూస్తుంటారు కదా సార్. ప్రజెంటేషన్ అండి, ప్రజెంటేషన్ మీద స్క్రిప్ట్ మీద ఉన్న గ్రిప్ ప్రజెంటేషన్ మీద ఉండదు, ప్రజెంటేషన్ మీద ఉన్న గ్రిప్ స్క్రిప్ట్ మీద ఉండదు. ఆ తీసే విధానం మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. దానికి అన్ని సపోర్ట్ చేయాలి, డబ్బు ఉండాలి. ఫస్ట్ ఏంటంటేనండి, సినిమా నీ పోస్టర్, ప్రోమో, టీజర్, ట్రైలర్ డిసైడ్ చేస్తుంది. మృత్యు ప్రాణం 3 కలిసి ఉంటాయి. దేని టైం వచ్చినప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఏదైనా కరోనా తర్వాత మార్పు అనేది వచ్చిందండి, జనాల్లో మార్పు వచ్చింది, సినిమాలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు క్వాలిటీ సినిమాలు చూస్తున్నారు. స్క్రిప్ట్ కనుక టైట్ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే బాగుంటే 2.5 గంటలు ఇంట్రెస్టింగ్గా చెప్పగలిగితే దాంట్లో పాటలు అవసరం లేదు, ఫైట్లు అవసరం లేదు, చేజింగ్ అవసరం లేదు, ఎలివేషన్ అవసరం లేదు, ఇంట్రెస్టింగ్ డ్రైవ్ ఉంటే చాలు, చూస్తున్నారు. సార్, ప్రెజెంటేషన్ ముఖ్యమే అండ్ స్టోరీ ముఖ్యమే, రెండు కలగలిపి వచ్చినప్పుడే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చా సార్. కానీ అట్లాంటి సందర్భం రావాలంటే వెరీ రేర్ కదా సార్. రేర్ అంటేనంటే ప్రొడ్యూసర్ కూడా కొంత టేస్ట్ ఉండాలండి. ఓకే, వాళ్ళు కూడా కథను నమ్మాలి. 10 కోట్లు సినిమా మీద పెట్టేటప్పుడు 10 లక్షలు కథ మీద పెట్టడానికి ఉందండి. కరెక్ట్. కథ దగ్గరికి వచ్చేసరికి బేరాలు ఆడతారండి. ఉన్నారు అలా కొంతమంది ప్రొడ్యూసర్లు. ఇప్పుడు మైత్రి వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన బ్యానర్ అది. అలాగే పీపుల్స్ మీడియా ఉంది, దిల్ రాజు గారు ఉన్నారు, ఉన్నాయి పెద్ద పెద్ద బ్యానర్ ఉన్నాయి. కథకి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేరని అంటలేదు. ఇంకా కొంతమంది కథని వాళ్ళు కూడా నమ్మి రైటర్స్ కూర్చోబెట్టి వర్క్ చేయండి అయ్యా, ఆడికేదో మినిమం ఖర్చులు, వాడు పాపం ఏమీ ఎక్స్పెక్ట్ చేయడాడు. ఈ డబ్బులతో ఇల్లు కట్టుకోవాలనో కారు కొనుక్కోవాలనో ఏముండదు. సినిమా ప్యాషన్ అడిగి ఎవరో ఒకరిని కూర్చోబెట్టుకొని వాడు కూర్చోబెట్టినందుకు వాడికి ఏమన్నా వాళ్ళగా. ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి అంటే 90% ఈ స్క్రిప్ట్ రైటర్స్ అనేవాళ్ళు ఏమైపోతుందంటే తమిళియన్స్కి ఉన్న డెడికేషన్ లేదండి, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు. ఓకే, నేను అంటే మన వాళ్ళు తక్కువ చేయడం కాదు, కొంతమంది మన దగ్గర ఉన్నారు, 10% ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ప్యాషన్ వేరండి వాళ్ళది. అస్సలు కథ అంటే పిచ్చి, నాకు పిచ్చి వాళ్ళకి. మనలో ఉన్నారు ఒక 10% ఉన్నారు. 90% ఏంటంటే టైంపాస్ బ్యాచ్, వీడి కథ అంటాడు, వీడిదే డబ్బులు తీసుకుంటాడు, బయటికి వెళ్ళి అదొక ఏదో కథ అంటాడు. ఒక సినిమా ప్రోడక్ట్ జరిగేటప్పుడు ఈ పనిచేసే యూనిట్లో ఎవరో కూడా ఆ సినిమా గురించి మాట్లాడకూడదండి. ఆ లూజ్ మాట్లాడడం వల్ల సినిమా మైనస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్టర్స్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. కొంతమంది లొకేషన్ డైరెక్టర్లు ఉంటారు. ఆ లొకేషన్లో చూస్తే వాడు ఒక టైటానిక్, ట్రూ లైఫ్స్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తీస్తున్నాడు అనుకుంటాం, సినిమా చూస్తే చూసు. కొంతమంది ప్రొడ్యూసర్లు పట్టుకునే డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళు ప్రొడ్యూసర్లు పట్టుకునే పని వీళ్ళకి, మిగతా ఏమండవు వాళ్ళకి. ఇంకా ఒక ప్రొడక్షన్ మేనేజ్మెంట్ పెట్టుకుంటారు. రీసెంట్లీ జరిగింది అది. వాడు వచ్చి ఒకసారి కొడితే యాక్షన్ అంటాడు, 2 సార్లు కొడితే కట్ చెప్పాలంట, ఒకసారి కొట్టి వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళాడు. ఇంకా ఆడు వచ్చేవరకు అది జరుగుతూనే ఉంది. అది చాలా విన్యాసాలు మన దగ్గర చాలా ఉంటాయి, చెప్తా పోతే బొచ్చుడు ఉంటాయి. అయితే ప్రేక్షకు దేవుళ్ళకి నచ్చే సినిమా తీసే డైరెక్టర్ ఉంటాడు, అతను ఆఫీస్ పై కూడా పాయింట్అవుట్ చేస్తాడు. రైట్, వాళ్ళే ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక శేఖర్ కపూర్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది. ఓకే సార్, ఈ స్టోరీ చెప్పడం అనేది కూడా అదొక ఆర్ట్. చెప్పి అక్కడ ప్రొడ్యూసర్ని ఒప్పించడం కానీ. కానీ ఈ చిన్న చిన్న మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి ఎట్లా క్యాచ్ చేస్తుంటారు సార్?
అంత ఈజీగా కానీ నార్మల్గా స్టోరీ అనేది కొంతమంది దగ్గర ఉండదు, ఏముండదు, అయినా కానీ సినిమా మొదలెట్టేస్తారు. మీరు ఇందాక చెప్పిన వాళ్ళు బిజినెస్ చెప్తారు. వాళ్ళు బిజినెస్ చెప్తారు. బిజినెస్ అంటే ఏం చెప్తారు, థియేటర్కల్ బిజినెస్ ఒకటి ఉంది, ఓటీటీ బిజినెస్ ఒకటి ఉంది, డిజిటల్ బిజినెస్ ఒకటి ఉంది, శాటిలైట్ బిజినెస్ ఒకటి ఉంది, హిందీ బిజినెస్ ఒకటి ఉంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటంటే ఒక మార్కెట్ క్రియేట్ అయిందంటే ఆ మార్కెట్ని కిల్ చేసేవాళ్ళు మన తెలుగు వాళ్ళే. శాటిలైట్ కానీ, ఓటీటీ కానీ, హిందీ కానీ, థియేటర్కల్ కానీ, మిగతా ఎవరు అలా చేయరు. ఇప్పుడు హిందీలో 25 లక్షలకి 2 ఫైట్లు ఉంటే 25 లక్షలు కొంటారని చెప్పేసి ఒక టాక్ ఉండేది. ఆ సినిమాలో 2 ఫైట్లు ఉంటాయి, మిగతా ఏమి ఉండవు. 20 లక్షలు తీసి 5 దొబ్బేద్దాం చూస్తాడు వీడు. ఇలాగ ఆ మార్కెట్ నాశనం అయిపోయింది. ఒక మార్కెట్ క్రియేట్ అయితే దాన్ని మనం హైప్ చేసుకొని ఇంకా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక పద్ధతి. ఇప్పుడు శాటిలైట్ ఎవరు నాశనం చేశారండి? శాటిలైట్ మొత్తం కొలాప్స్ అయిపోలా. అయితే రీసెంట్లీ ఒకటి చెప్తానండి మీకు. ఫిలిం నగర్లో ఒక ఆఫీసు, ప్రొడ్యూసర్, హీరో, హీరోయిన్, ఓకే, ముగ్గురు ఆటలో కూర్చున్నారు. ఓకే, నేను 3 గంటల కథ పేపర్ లేకుండా చెప్తానండి. 3-4 గంటల కథ చేతిలో పేపర్ లేకుండా మీకు ఎక్కడ తడబడకుండా నీట్గా డైలాగ్ వర్షన్తో 3.5 గంటలు చెప్తాను నేను. ఓకే, బట్ ఈనేవాడు కూడా కొద్దిగా నచ్చాలి. అంతే. నచ్చడం అంటే ఏమీ లేదు, వాడేం పెద్ద గ్లామర్గా అది కాదు. ఫోన్లు మాట్లాడకుండా ఫోన్ ఆఫ్ చేసి మనం చెప్పేదానికి చిన్న రియాక్షన్స్ ఇస్తూ ఉంటుంటే బాగుంటుంది. అట్లా ఏమైందంటే ఇలా ఇంకా కూర్చోలేదు, చెప్పంటున్నాడు ఏంటి, అప్పుడు అతను 60 కథలు విన్నాడంట. 50 కథలు ఒకటే లైన్ చెప్పారంట. ఒకటే లైన్ ఓపెనింగ్ మాట, క్లైమాక్స్ ఒకటి చంపాడు. 51 వచ్చాడంట. సార్ ఓపెన్ చేస్తే బాత్రూమ్లో మటర్ అన్నాడంట. అరే క్లైమాక్స్ నేను చెప్పను అన్నాడండి. సార్ నేను చెప్పలేదా సార్ అన్నాడు. నేను చెప్తాను అన్నాడు. క్లైమాక్స్ ఇది రా అన్నాడంట. సార్ ఎలా చెప్పారు సార్ అన్నాడు. నీకన్నా ముందు ఒక 50 మంది వచ్చారా, వాళ్ళు ఇదే క్లైమాక్స్ చెప్పారు అన్నాడు. అలాగా అనుభవాలు జరిగినాయి అతనికి. చెవులమ్మట ఒక రక్తాన్ని తెప్పించారు వాళ్ళు. ఆ టైంలో నేను వెళ్ళాను. ఆ ఇరిటేషన్లో చెప్పాడు ఫాస్ట్గా. ఓకే, చిన్న కౌంటర్ వేసాను. సార్ అమ్మాయికి కథకుడికి టైం ఇవ్వాలి సార్ అన్న. షాక్ అయ్యాడు, కొద్ది స్టాండ్ అయ్యాడు. అప్పుడు చెప్పన్నాడు. కథ చెప్తున్నాను, ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతా చెప్పన్నాడు. అంటే ఈ చెవు ఖాళీగా ఉంది కదన్నాడు. అందులో కథ నేను చెప్పాక నచ్చాలని చెప్పేశాను. 20 నిమిషాలు చెప్పాను. కథ చెప్పేసింది. అయిపోయినాక ఇప్పుడు వచ్చిన 60 మందిలో మీరు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారండి, కానీ ఆడికి 2 చేతులు తీశారు మీరు, ఓ చేయి ఉంచండి, తింటా కడికి కూడా కావాలి కదా అన్నాడు. మీరు ప్రొడ్యూసర్ అవుతారు సార్ అన్నాను నేను. హీరో క్లైమాక్స్లో ఒకరిని చంపేశారండి మీరు, మనకి నెగిటివ్ క్లైమాక్స్ వద్దండి, పాజిటివ్ క్లైమాక్స్ కావాలి, వాడిని బతికించండి సార్ అన్నాడు. నువ్వు హీరో అవుతావా అన్నాను. అమ్మాయి అంది, ఫస్ట్ నుంచి హీరోయిన్ మీరు వీడియోగా చూపిస్తున్నారండి, మంచి మంచి కలర్ఫుల్ బట్టలేయండి, అమ్మాయితో మంచి రొమాంటిక్గా, లేకపోతే బీచ్ సాంగ్ కానీ ఐటమ్ ఇట్లా చెప్పింది అమ్మాయి. నువ్వు హీరోయిన్ అవుతావని చెప్పానండి. కట్ చేసి ఇవన్నీ కూడా నేను షోలో డైరెక్టర్ని అడిగి చెప్తానండి, మార్చమంటే మారుద్దాం అన్నా. షోలో ఏంటి డైరెక్ట్ ఏంటి అన్నాడు. అవును సార్ మీకు చెప్పిన షోలే కదా చెప్పాను నేను. అమితాబ్ బచ్చన్ చచ్చిపోతే ఇతనేమో బతికిద్దాం అంటున్నాడు, జై బచ్చన్ గారు ఓడిసారి వేస్తే కలర్ఫుల్ బట్టలేద్దాం అంటుంది, ఆయనకి 2 చేతులు తీసేసి ఒక చేయి పెడదాం అంటున్నారు, మరి షోలే కదా అన్నాను. వాళ్ళ ముగ్గురు షాక్లో ఉన్నారు. వచ్చేసాను. ఎందుకంటే ఆడు తీడాడు, తీసినా ఆడో సాబాయి ఎన్ని. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా తెలియదు. వాళ్ళకి ఏదో ఊహించుకొని వచ్చేసారు. చేతిలో డబ్బు ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఉంటారు వాళ్ళు, డబ్బు చేతిలో ఉంది, వాళ్ళని మాయ చేసేవాళ్ళు కావాలి. కథతో మనం ఏం చేయలేము. వాళ్ళని కట్ చేసి వచ్చాను. అతను నిన్న సినిమా ఓపెన్ అయింది. రీసెంట్లీ మొన్న 17 సినిమాలు నేను రిలీజ్ అయ్యానండి. ఓకే, ఒక ప్రొడ్యూసర్ గుడికి వెళ్ళాడు, దండం పెట్టుకున్నాడు. అంటే ప్రతి వారం మీరు 10 సినిమాలు రిలీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి వారం 10, 9, 8, 7 ఇట్లా రిలీజ్ అవుతుంది. ఆ రోజు 17 రిలీజ్ అయింది. ఒక 4 సినిమాలు రిలీజు. ఇట్లా గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి దండం పెట్టుకుని నా సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని థియేటర్కి వచ్చాడు. షో లేదు. షాక్ అయ్యాడు. మేనేజ్మెంట్ ఎవరా రండి, ఏంటి షో లేదేంటి సార్? మా థియేటర్కి ఒక సాంప్రదాయం ఉంది సార్, మినిమం 7 మెంబర్స్ ఉంటే వేస్తామండి, బట్ ఇక్కడ 6 ఉన్నారు సార్. నేను గుడికి వెళ్ళి తప్పు చేశాను, నేను ఇక్కడ ఉంటే 7 ఉండేవాడు కదా. ఇది ఇప్పుడు పరిస్థితి. ఈ చిన్న సినిమాలు తీసే వాళ్ళ పరిస్థితి అంతా ఇలా ఉంది. అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, డబ్బులు చేతిలో ఉన్నాయని చెప్పేసి పిచ్చి పిచ్చి పనులు చేసి సినిమా రిలీజ్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఓకే, ప్రాపర్గా సినిమా అంటే ప్రాణం పెట్టేయాలి.
సినిమా అంటే ఆషామాషా కాదండి అది. దానికి చాలా పద్ధతులు ఉంటాయి. దానికి ఎడాపెడా తీసేసి మనం ఏదో రిలీజ్ చేసి చూడమంటే ఎవడవు. ఓటీటీలో 1 వీక్లో వచ్చేస్తుంది. మూవీ రీల్స్లో ఆల్రెడీ థియేటర్ ప్రింట్ పెట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు నీ థియేటర్కి ఎందుకు రావాలి? ఒకసారి ఆలోచించు. థియేటర్కి ఆడియన్స్ ఎందుకు రావాలి అంటే రప్పించే కెపాసిటీ ఉన్న వాళ్ళంతా బయటే ఉన్నారు. వాళ్ళు అద్భుతాలు చేసేవాళ్ళు. వాళ్ళకి పాపం ఈ మంత్రాలు మాయలు మ్యాజిక్లు తెలియదు వాళ్ళకి. ఒకవేళ తెలిసిన కొత్త ప్రొడ్యూసర్ని పట్టుకున్న పాపం వాళ్ళు స్క్రిప్ట్ మీద ఉంటారు. వాళ్ళ రూమ్లో కూర్చొని స్క్రిప్ట్ని పాపం అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఈ లోపు ఎవడో వచ్చి వెళ్ళిపోతాడు. మీరు ఇందాక చెప్పింది ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. వీళ్ళు వచ్చి అరే నాకు ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్ పట్టుకున్నాడే పాపం ఏదో ఆడు తిప్పలు పడుతున్నాడు, ఆడు మనందరూ పనిపించాడు, సినిమా అయిపోయే వరకు మనం జాగ్రత్తగా ఉందాం అనే కామన్ సెన్స్ అండి అదొకరికి. ఆయన పట్టుకెళ్ళిపోవాలని ఆలోచిస్తారండి. ఓవర్నైట్ డైరెక్టర్ అయిపోవాలని చూస్తారు వీళ్ళు. మరి ఆడు పట్టుకోవడానికి ఎన్ని బాధలు పడ్డాడు పాపం అతను. ఇది జరుగుతున్నాయండి. ఓకే. ఈ కొరియన్ డ్రామాస్ కూడా చూసి మనం దాని నుంచి అడాప్ట్ చేసుకొని చేస్తున్న సందర్భాలు కూడా కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి కదా సార్. మీరు ఇందాక చెప్పిన ఏంటంటే ఓపెన్ చేయగానే బాత్రూంలో మర్డర్ క్లైమాక్స్ అంటే నేను చెప్తాను అన్నప్పుడు చెప్తుండే నాకు కొరియన్ డ్రామాస్ కొరియన్ చూసి నైట్ చూసి పొద్దున్న ఆర్డర్ వేసుకుని వచ్చేస్తారండి. ఓకే. వచ్చి అందరూ అదే చెప్తారు. ఇప్పుడు నైట్ నువ్వు చూసిన సినిమాని ఆడు చూస్తాడు. ఇప్పుడు పటాస్ తీసుకున్నా, టెంపర్ తీసుకున్నా, సలీం తీసుకున్నా 3 ఒకటే కదా. లైన్ ఒకటే. ట్రీట్మెంట్ 3 ఒకటే లైను. అలాగే మీకు అత్తారెండి దారేది, పండగ చేసుకో, తర్వాత గోవిందుడు అందరూ వాడలే, ఈ 3 ఒకటే లైను. ట్రీట్మెంట్ చేంజ్. అట్లాగే ఎక్కడే పోతా చిన్నవాడ సినిమా ఉంటుంది, నందిని నరసింహం అనే సినిమా ఉంటుంది, ఇంట్లో దెయ్యం నాగేంటి భయం, 3 ఒకటే లైను. కానీ ఎవడ స్క్రీన్ ప్లే గొప్పగా చేశాడు? ఎక్కడే పోతావు చిన్నవాడ సినిమా అద్భుతం. అలా ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, స్క్రీన్ ప్లేలో మంచి పట్టు ఉండాలి, ఇంట్రెస్టింగ్ డ్రైవ్ ఉండాలి, నెక్స్ట్ సీన్ గెట్ చేయకుండా ఉండాలి. ఇవాళ ఫస్ట్ షాట్ చూడగానే క్లైమాక్స్ చెప్పేస్తున్నాడు ప్రేక్షకుడు. కరోనా ముందు ఒకసారి వద్దాం సార్. ఈ కరోనా ముందు అంటే మనిషి ఈగోస్ కానీ, ఒక స్టార్డమ్ కానీ, అండ్ అంటే ఒక ఎలివేషన్స్, మా ఫ్యాన్స్కి నచ్చేటట్టు ఇవి ఉండాలి అని అనుకునే పద్ధతి అనే అప్పుడున్నది. దాని నుంచి ఇలా మారడానికి సో ఎంత వేరియేషన్స్ అసలు కరోనా కారణం. కానీ ముందు అలా ఉండేదా సార్? ఉండేది కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. అవును, ఉండేది. ఎలివేషన్స్, హీరో పాటలు ఉండాలి, ఇంట్రడక్షన్ పాట ఉండాలి, 6 పాటలు ఉండాలి, 5 ఫైట్లు ఉండాలి, ఎలివేషన్ ఉండాలి. ఇదంతా కరోనా ముందే. తర్వాత మారిపోయింది. ఇప్పుడు పాటలో వెళ్ళిపోతున్నారండి. అవును సార్. ఆ పాట కూడా ఏంటంటే దానిలో కూడా మనం స్టోరీ చెప్తేనే ఉంటున్నారు. ఫైట్స్ కానీ ఓవర్గా బిల్డప్ షాట్లు అవి ఇప్పుడు లేదు. స్క్రిప్ట్ అండి. కోర్టు తీసుకోండి, ఏముంది దాంట్లో చెప్పండి. కూర్చోబెట్టాడుగా, ఎవరిని కదిపినా సినిమా బాగుంది అంటున్నారు. ఎవరిని కదిపినా దాని గురించి యావరేజ్ అనే మాట కూడా రాలా. బట్ స్క్రిప్ట్ కొత్త డైరెక్టర్ అయినా అద్భుతమైన ప్రజెంటేషన్. ఆ స్క్రిప్ట్ శివాజీ గారి నటన కానీ, మళ్ళీ రీఎంట్రీ అద్భుతం. ఆ పిల్లలిద్దరు పాపం ఎంత చక్కగా చేశారు వాళ్ళు. సినిమా కోర్టు అట్లా ఉండాలి. మహారాజ్ తీసుకోండి, స్క్రీన్ ప్లే ప్రజెంట్ బ్యాక్ ఎంత బాగా కూర్చోబెట్టాడండి. 2.5 గంటలు క్లైమాక్స్. బేసికల్గా అది ఇంగ్లీష్ మూవీ. అది ఆ బ్యాడ్ బాయ్ ఏదో మూవీ ఉంది. అది దాంట్లో తండ్రికి కూతురికి మధ్యన చిన్న జరిగిద్ది. ఆ ఒక్క బిట్ లేపి మనోడు మిగతా మొత్తం మార్చేసాడు. ఇక్కడ తండ్రి కూతురులే మహారాజాలు. అంటే కమింగ్ టు ద సుబ్బు మూవీ సార్. సుబ్బు మూవీ ఆ రోజుల్లో చూస్తే ఎన్టీఆర్ గారికి ఇట్స్ 3rd మూవీ. ఏంటంటే దానికంటే ముందు నిన్ను చూడాలని తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సుబ్బు 3. సుబ్బు అనేది అంత ఎక్కువగా ప్రేక్షకులకి రీచ్ కాలేకపోవడానికి రీజన్ ఏంటంటారు? ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారిది బాలరామాయణం ఒకటి, దాని తర్వాత ఉషాకిరణం, దాని తర్వాత స్టూడెంట్ నెంబర్ 1, 4 మాది, ఇది సుబ్బు, 5 వచ్చి ఆది వినాయక్ గారిది. మా దాంట్లో పులివాస్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను హీరో. జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి విలన్. అంటే నెగిటివ్ అప్రోచింగ్ క్యారెక్టర్ అది. అంటే విలన్ ప్రత్యేకం మనం అతను చేయటం కాదు, నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్. స్టూడెంట్ నెంబర్ 1 బ్లాక్ బస్టర్ అయింది. కథ మార్చేసాం. నా కథ లేదు అక్కడ. ఓకే, అట్లా మారిపోయింది. కానీ అక్కడ ఒకసారి చూస్తే అందులో క్లైమాక్స్ కాదు, ఆ మధ్యలో బురదలో ఒకటి ఫైట్ ఉంది. అవును, అద్భుతంగా ఉంటుంది. అది ఫస్టే కంపోజ్ చేసింది. అది ఓకే, ఫాస్ట్లో కూడా ఆస్ట్రేలియా ఉంటుంది. అవును, ఆస్ట్రేలియా ఉంటుంది. ఫస్ట్ చేసింది అదే. ఎస్, అంటే ఎక్స్పెక్టేషన్స్ అంతా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఇప్పట్లాగా కాదు అనమాట. ఇప్పుడు ఒక హిట్ తీశారంటే నెక్స్ట్ సినిమాకి ఎట్లుంటది ఏంటి అనేది కూడా ప్రేక్షకులు కూడా అంచనా వేసే టైప్ లో ఉంటారు అనమాట. ఓ పోస్టర్ని చూసే. ఆ రోజుల్లో ఒక సూపర్ హిట్
అది కూడా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో, ఒక సూపర్ హిట్ ఇచ్చారు. ఇంకా తర్వాత మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా మూవీ యొక్క రిజల్ట్ మీద పడింది అనుకోవచ్చా? పడిందండి 100%. సినిమా ఎవరు బాగాలేదని అంటారండి, బట్ అయితే కమర్షియల్గా అది నిలబడలేదు. అది కమర్షియల్గానే సార్, మూవీ చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు సార్ ఆ స్క్రిప్ట్ ఏంటంటే ఒక అమ్మాయికి చెప్పలేనటువంటి ఒక వ్యక్తి అది పక్కన ఫ్రెండ్ గ్రహించి ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి వీడికి తెలియకుండా అమ్మాయికి దగ్గర అయ్యి హీరోని హైలైట్ చేస్తాడు. హైలైట్ చేస్తున్న ప్రాసెస్లో అమ్మాయి విషయంలో ఎప్పుడు కూడా మనం ఏది లేట్ చేయకూడదు. అది ఎటు దారి తెస్తుందో తెలియదు. ఈ వ్యక్తికి నేను వీడికి మంచి చేస్తే, నేను ప్రేమిస్తున్న అమ్మాయిని చూపిస్తే వీడు అమ్మాయికి దగ్గర అవుతున్నాడు అని ఇతను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. బట్ వాడు కలుపుదామని చూస్తున్నాడు. ఆ డ్రైవ్ చాలా బాగుంటుందండి. ఇంటర్వల్ బ్యాంక్లో హీరో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఒక కారుతో వాడిని గుద్దేయడం, ఆడు కట్ చేస్తే కోమాలో ఉంటాడు, చెప్పాల్సిన కోమాలో ఉన్నాడు. బట్ అమ్మాయికి ఒక వ్యక్తిని చెప్పాడు, ఆ వ్యక్తిని చూపించలేదు, ఆ వ్యక్తి కోసం అమ్మాయి తిరుగుతుంది, ఆ అమ్మాయి వెనకాల వీడు తిరుగుతున్నాడు. ప్లే బాగుంటుంది. కానీ అది కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయింది. దాన్ని కరెంటు సాగుకు 100 కారణాలు, సుబ్బుకి 100 కారణాలు. ఓకే, సింహాచలం కానీ అది మాత్రం బాగా రిసీవ్ చేశారు. శ్రీహరి గారు అద్భుతమైన వ్యక్తి. ఆయనే నాకు ఇండస్ట్రీలో బాగా దగ్గర మనిషి, చాలా మంచి వ్యక్తి. అయినా హెల్పింగ్ నేచరు, పలకరింపు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా పలకరింపు అద్భుతంగా ఉంటుంది, అంత మంచి వ్యక్తి అయినా. అయితే 2013లో అక్టోబర్ 9 తారీఖున చనిపోయారు ఆయన. 49 ఏళ్ళగా చనిపోయారు ఆయన. ఇంకా ఉండుంటే బాగుండేది, ఇంకా చాలామందికి ఆయన లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఆయన. సోకాళ్ళు ఇప్పుడున్న డైరెక్టర్స్ చాలామంది ఆయన పేరు చెప్పుకొని అంత బయటికి వెళ్ళిన చాలామంది ఉన్నారు. సో అది శ్రీహరి. అయితే నాకు వచ్చిన కొత్తల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, చాలా గమ్మత్తైన. 2000 జనవరి 23 ఒక ప్రొడ్యూసర్ ఒక గెస్ట్ హౌస్ ఆడు కథలంటున్నాడు. ఓన్లీ కామెడీ స్క్రిప్ట్, వేరే ఏం చెప్పొద్దు, ఓన్లీ కామెడీ, నవ్వుకోవాలి. అతను ఆ బెడ్ మీద అడిదిరి పడుకుంటాడు. మనం కథ చెప్తాకి వెళ్తాం, అక్కడ ఒక బాయ్ ఉంటాడు. వాడు తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే ఒక కుర్చీలో కూర్చోబెడతాడు. ఆడు పడుకొని ఉంటాడు. ఇటు తిరిగి నవ్వితే కథ ఎక్కువ. అది సిచ్యువేషన్. అక్కడ వెళ్ళి కూర్చున్నాం. అప్పటికి చాలామంది చెప్పారు, నేను వెళ్ళాను చెప్పాను. మరి నా టైం బాగుందంటే తెలియదు కానీ అటు తిరిగి నవ్వాడు. కట్ చేస్తే వీడు తీసుకొచ్చి, నీ కథ కనెక్ట్ అయిందా, దీన్ని ఇంకా బాగా ప్రిపేర్ చేసుకునిరా, నీదే ఫైనల్ చేద్దాం అన్నాడు. దీని మీద కసరత్తులు చేసి 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 మార్పులు చేర్పులు చేసి మళ్ళీ వచ్చి వాడికి చెప్పడం, మళ్ళీ వాడు ఇటు తిరిగి నవ్వడం, మళ్ళీ వెళ్ళటం. మా కథ ఓకే అయిపోయింది, ఇంకా సెట్స్ మీదకి వెళ్తుంది. ఇలా రకరకాలు ఉంటాయి కదా, డ్రీమ్స్ ఉంటాయి కదా. మళ్ళీ వాడికి వచ్చి చెప్పడం, క్లైమాక్స్ ఇలా చేసాం సార్ అంటే మళ్ళీ ఇటు తిరుగుతూ నవ్వుతాడు, మళ్ళీ అటు తిరుగుతాడు. ఇలాగా ఒక 6 నెలల తర్వాత వెళ్ళాం. అక్కడ ఆఫీస్ లేదు. ఏమండి ప్రొడ్యూసర్ గారు, ఏ ప్రొడ్యూసరు? అదే సార్ ఇక్కడ ఉన్నారు. ఒరే పిచ్చోడా, అపోలో హాస్పిటల్లో ఫస్ట్ బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది ఈడికేనంట. ఆడికి 6 నెలలు రెస్ట్ కావాలంట. అందుకే కామెడీ కథలు విన్నాడు వాడు. నీ కథ కూడా అలాగే విన్నాడు అన్నాడు. కట్ చేస్తే స్టాప్ బ్లాక్లో మాయం. చాలా చాలా విన్యాసాలు, వికటాలు, విచిత్రాలు, వింతలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చెప్పుకుంటూ పోతుంటే ఇలాంటి ఎన్నెన్నో సార్. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. అసలు నా 25 ఏళ్ల కెరియర్లో ఇక్కడ ఉన్న జబ్బు ఏంటంటేనండి, అదే కృష్ణానగర్లో వాడు పుడ్డుకు లాటరీ కొడతాడు, టీకి లాటరీ కొడతాడు, అన్నీ కొడతాడు కదా. ప్రొడ్యూసర్ కూడా డబ్బే కదా, ప్రొడ్యూసర్ కూడా డబ్బే పాపం, అతను కూడా ఏదో కష్టపడి తెస్తాడు కదా. వీళ్ళు వన్స్ సినిమా కమిట్ అయిన తర్వాత ఇక ప్రొడ్యూసర్ టార్చర్ పెడతారండి. పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆయన ఏంటి పాపం, అరే 50 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టేశాను నేను. అలా ఎంతమంది ప్రొడ్యూసర్లు నాశనం అయిపోయారండి. నువ్వు డబ్బు విలువ నీకు తెలుసు కదా, నీకు తెలిసినోడు ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టాలి? ప్లాన్ చేసుకో, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకో, పర్ఫెక్ట్గా చెప్పు, వేస్టేజ్ లేకుండా ప్రొడ్యూసర్ని బతికించడానికి ట్రై చేయండి. మీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ప్రొడ్యూసర్ అనేవాడు నా దృష్టిలో దేవుడు అండి. ఎట్లా అంటే, పనగల్ పార్క్లో చెన్నై 24 మంది లాటరీ కొడుతున్నారు. ఆపోజిట్ బిల్డింగ్లో ఒక అతను వీళ్ళు అందరూ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏంట్రా వీళ్ళు అసలు నీళ్లు తాగుతున్నారు పాపం,
ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి. ఒకసారి వచ్చాడు, అరే ఏంట్రా మీ పరిస్థితి ఏంటంటే అయ్యా మేము సినిమా తీద్దాం అనుకున్నాను, 3 ఏళ్ల పాటు చూస్తున్నారా మిమ్మల్ని, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ పడుకుంటున్నారు ఏంటి. అక్కడ ప్రొడ్యూసర్ లాగే మరి వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ప్రొడ్యూసర్ కోసం ప్రొడ్యూసర్ అనేవి లేనప్పుడు ఏం చేయలేవు, ఇదే డబ్బు లేదు. ఆ ప్రొడ్యూసర్ని ఎప్పుడు మనం ఆ ప్రొడ్యూసర్ని గౌరవించాలి, ప్రొడ్యూసర్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకప్పుడు ఏడి నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే కె రాఘవ్ గారు కానీ, రాఘవ్ గారు అయితే 2 డైరెక్టర్లు, ఎలాంటి డైరెక్టర్లు అండి, దాసన గురువు గారు, కోటి రామకృష్ణ గారు, ఒక భానుచంద్ర గారు, ఒక సుమన్ గారిని, ఏడి నాగేశ్వరరావు గారు తీసిన సినిమాలు ఏంటండి అసలు, ఎంత గొప్ప ప్రొడ్యూసర్లు అండి. ఇంకా ఉన్నారు, కమర్షియల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రామానాయుడు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఎటర్ మోహన్ గారు, పోగురు బాబురావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అయితే అతను వచ్చి అడిగాడు, అరే అబ్బాయి ఏంటరా మీ పరిస్థితి ఏంటంటే ఇది అన్నారు. సరే నేను సినిమా తీస్తాను అన్నాడు. అప్పుడు దాకా లాటరీ కొట్టేవాళ్ళు మీరు ఎంత సిన్సియర్గా ఉండాలి, ఎంత నిజాయితీగా ఉండాలి. మార్పులు వచ్చేసినాయి, తినే ఫుడ్లో మార్పులు వచ్చేసినాయి, వేసుకునే కాస్ట్యూమ్లో మార్పులు వచ్చేసినాయి, కారు ఇట్లా ప్రొడ్యూసర్ పోన్లే కారు ఫుడ్డే కదా చల్తా, మొత్తమే సినిమా తీసేసరికి ఆడు పార్క్ వచ్చేసాడు, ప్రొడ్యూసర్ పార్క్ వచ్చేసాడు. వీళ్ళలో 12 మంది సెటిల్ అయ్యారు, 24లో 12 సెటిల్ అయ్యారు, 12 మళ్ళీ ప్రయత్నాలు, సినిమా పోయింది అది వేరే విషయం. ఆ 12 మంది కార్లు వెళ్ళేటప్పుడు ఈ పనకల పార్క్లో ఈ ప్రొడ్యూసర్ కూర్చొని ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఈ మార్పు రావాలి, మళ్ళీ కరోనా రాకుండా ఉండాలంటే ఇళ్లలో మార్పు రావాలి, వాడికి ఏదైనా లిఫ్ట్ ఇవ్వాలి. మళ్ళీ అరే మన కోసమే కదా అతను ఆ బిల్డింగ్ అమ్మేశాడు, మనం ఏమైనా చేస్తే బాగుంటుంది కదా. ఓకే సార్, ఇవన్నీ ఓకే, కానీ సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు సార్? ప్రజెంట్ అయితే వెబ్ సిరీస్ చేస్తానండి, 6 ఎపిసోడ్ చేస్తున్నాను. ఒక కామెడీ స్క్రిప్ట్ తోటి ఫుల్ ప్లెడ్జ్డ్గా డైలాగ్ వర్షన్తో రెడీ చేశాను, అది చెప్దామని ఉన్నాను. అయితే ఇప్పుడు డైరెక్టర్గానే డైరెక్టర్గానే ఎందుకంటే ఆల్రెడీ 25 ఏళ్ళ బట్టి తెలిసి నేర్చుకున్నాం, పాఠాలు నేర్చుకున్నాం, గుణపాఠాలు నేర్చుకున్నాం, ఎన్నుపోట్లు నేర్చుకున్నాం, అంటే మనల్ని పొడిచిన వాళ్ళు. అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరి పేర్లు చెప్పకూడదు, చెప్పిన కాడి నుంచి అది ఒక తలకాయ నొప్పి. ఒక 20 మంది దాకా మనం కొద్దిగా ఎంకరేజ్ చేసాం, వాళ్ళు బాగున్నారు, సంతోషం. ఓకే, అంతే, అంతకుమించి మనం ఇంకేం మాట్లాడడానికి లేదు. అయితే వాళ్ళు కూడా ఏంటంటే అరే వీడు పాపం లాగితే బెటరే, ఆ రోజు మనకు కొద్దిగా ఏదో మాట సాయం లేకపోతే ఏదో చేసేది, మనం కూడా కొద్దిగా లాగితే బెటరే. ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉన్నాడు కదా, ఆయన టచ్ చేస్తే నెగిటివ్ వైబ్రేషను ఈ జాతకాల మీదకి వెళ్ళిపోతారండి. జాతకాలు పిచ్చి ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ సినిమాల విషయంలో జాతకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు, అది ఇప్పటికీ ఉందండి. మరి 100 మంది పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి జాతకాలు చూసి మరి ఓపెన్ చేస్తారు, ఎందుకు అట్లేదు? స్క్రిప్ట్ మీద పెట్టండి దృష్టి, అంత స్క్రిప్ట్ కదా, స్క్రీన్ ప్లే, మాటలు ఏంటి దాని మీద పెట్టండి. ఈ పూజలు 100 సినిమాలు పూజలు చేసి ఓపెన్ చేస్తారు, మంచి మంచి ముహూర్తాలు చూసుకొని ఓపెన్ చేస్తారు. మరి 100లో ఒకటి ఎందుకు ఆడుతుంది? ఆడు స్క్రిప్ట్ మీద పెట్టాడు, వాడు స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టాడు, స్క్రిప్ట్ని బాగా పకడ్బందీగా తయారు చేసుకున్నాడు. వినేటప్పుడు మీకు అర్థమైపోద్ది ఇది ఆడిద్దా ఆడదనేది. రైట్, కొత్తగా ఉందా పాతగా ఉందా, కొత్తగా ఏమన్నా ఆలోచించి చేశాడు అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు 100 సినిమాలు మంచి ముహూర్తాలు, మంచి పంతులను పిలిపించి, కొబ్బరికాయలు పిలిపించి చేస్తారు, 100లో ఒకటి ఎందుకు ఆడుతుంది? వాడు పూజల మీద పెట్టాల దృష్టి, స్క్రిప్ట్ మీద పెట్టాడు. ముందు స్క్రిప్ట్ గురించి ఆలోచించండి. వచ్చే కొత్త ప్రొడ్యూసర్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక నమ్మి నువ్వు వచ్చావు, వాడితోనే ఉండు. ఏ రోజు డైవర్షన్ చేస్తాను, నేను డైవర్ట్ చేస్తాను నిన్ను, బట్ అవి నమ్మ మాకు. నిన్ను ఎవడైతే నేను ఒప్పించి తీసుకొచ్చాడో వాడిని నమ్మితే నీకు న్యాయం జరిగింది, వాడికి న్యాయం జరిగింది. ఎవడో వచ్చి ఇంకోటి వచ్చి ఖర్చు చెప్పి వాడి బడ్జెట్ అది కాదు, నీ బడ్జెట్ అంటే వాడు తెలిపోవటం, ఇలా నువ్వు తిరగడం అయిపోద్ది నీ పని. అలా చేయమాకండి. ఒకటి నమ్మినప్పుడు వాడితోనే స్టిక్ ఆన్ అయ్యి సినిమా చెయ్యి. ఓకే, అది ప్లస్ మైనస్, ఇంకొకటి చెప్పిన మాటలు వినొద్దు. ఒకటి నమ్మి నువ్వు ఆఫీస్ తీసావు, వాడితోనే జర్నీ చేయి. నిన్ను డైవర్ట్ చేయడానికి చాలామంది చేస్తూ ఉంటారు, బట్ అది నమ్మొద్దు. మీ మణిరత్నం మూవీ అనేది ఆగిపోవడానికి ఇందులో మీరు చెప్పిన కారణాలేనా? అవునండి, అంటే మీరు అలా వెళ్ళి వచ్చే లోపల ఇంకొకడు టీ దాగా వచ్చేలోపు తీసుకెళ్ళిపోయారు. ఓకే, ఇది ఎందుకంటే రీసెంట్లీ ఒక పెద్ద డైరెక్టర్, బేసికల్గా ఇంకా అనకూడదు, నేను ఆల్రెడీ ఒక ఆఫీస్ తీశాను, అంత బాగుంది. ఒక డాన్స్ మాస్టర్, ఒక పాట ఇలా చేయాలి అనుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసి కిందకి వెళ్ళి టీ తాగి వచ్చాను, ఒక డైరెక్టర్ అయిపోయాడు. డాన్స్ మాస్టర్ కాస్త డైరెక్టర్ అయిపోయాడు. ఏంట్రా డైరెక్టర్ ఏంటంటే ప్రొడ్యూసర్ అన్నాడు, ఇతను పార్ట్నర్ తెస్తాను అన్నాడు, నీకు నెక్స్ట్ పిక్చర్ ఇస్తాను అన్నాడు. ఏం చేయలేదు దానికి, ప్రొడ్యూసరే ఆ మాట అన్నప్పుడు మనం ఏం చేస్తాం?
వాడు వచ్చిన పని ఏంటి, వాడు చేయాల్సిన పని ఏంటి, అది వదిలేసి ఆల్రెడీ పాపం ఎవడో పిచ్చోడో బొచ్చోడో పెట్టుకున్నాడు ఓ సినిమా చేద్దామని. మనం దాని వరకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలని ఉండాలి కదా. యా, కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఇక్కడ మాత్రం ఒక సినిమా పోవడానికి 1,00,000 కారణాలు అన్నట్టు అయిపోతుంటుంది. ఓకే, అది డైరెక్షన్ అయితే కామెడీ స్క్రిప్ట్ అండి. కామెడీ స్క్రిప్ట్, ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. నా కామెడీ మీద మంచి పట్టుంది నాకు. ఓకే, కామెడీ ఎందుకంటే మా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా మంది నా దగ్గర ఉన్నారంటే నవ్వుతూనే ఉంటారు. డైలాగ్ పంచ్ కామెడీ. ఓకే, ఇప్పుడు డైలాగ్ పంచ్ కామెడీ, ఎక్స్ప్రెషన్ కామెడీ, డార్క్ కామెడీ, ఇట్లా రకరకాలు ఉంటాయండి. యా సార్. ఇప్పుడు ఇది ఉంది, డాక్టర్ వరుణ్ ఉంది, అది డార్క్ కామెడీ. యా, ఓకే, ఎక్స్ప్రెషన్ కామెడీ, డైలాగ్ లేకుండా కొంత ఏదో చిన్న చిన్న డైలాగ్తో నవ్విచ్చేది ఒకటి ఉంటుంది. నాకు డైలాగ్ పంచ్ కామెడీ. డైలాగ్ పంచ్ అంటే ఇంకా మామూలు ఉండదు ఇక. ఎలాగంటే ఇప్పుడు మీ ఇంట్లో అమ్మాయి ఇంట్లో టీవీ లేదేంటని అడిగాడు. పిల్లలు చదువులు పాడవుతున్నాయి పెట్టలేదురా టీవీ అన్నాడు. ఇంతకు మీ అమ్మాయి ఎదురు అన్నాడు. పక్కింట్లో టీవీ చూస్తాకి వెళ్ళిందిరా అన్నాడు. అట్లాగా పంచి ఉంటే థియేటర్లో సంక్రాంతికి వస్తున్నాం. యా, నేను నెక్స్ట్ అదే అడగ. లాస్ట్ ఇయర్ వరకు ఒక రకంగా మన ఇండస్ట్రీ ఒక గ్రాండ్ ఇయర్, అంటే పెద్ద పెద్ద మూవీస్, పెద్ద హీరోస్, వాళ్ళు కూడా కంటెంట్ మీద పెట్టే ఫోకస్ కానీ ఇవన్నీ అంత వేరే లెవెల్ అనిపించినాయి. కానీ ఈ ఇయర్ స్టార్టింగ్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం, కంప్లీట్ ఒక ఫ్యామిలీ మూవీ, సరదా మూవీ అన్నీ అట్లా. ఇట్లాంటివే ఇప్పుడు ప్రెసెంట్ నెక్స్ట్ వచ్చేవి కూడా ఆ టైప్లోనే వస్తున్నాయి. కొంచెం ఇప్పుడు మ్యాట్ స్క్వేర్ కానీ ఎవరికి యా ఎప్పుడైనా ఎస్ కామెడీకి చావులేదండి. నీ కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు. సార్ అంత కష్టం అంటే తెలియదు కదా. కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదండి. కామెడీ రాయటం అన్నా, కామెడీ చేపించడం అన్నా ఏంటి అది అంత ఈజీ కాదు. అది అది అనిల్ గారికి అది గ్రేట్ డైరెక్టర్ అండి. ఆ సినిమాలో నేను కూడా 10-15 సార్లు నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. ఆ చిన్న కుర్రోడు చెప్పిన డైలాగ్స్ కానీ కామెడీ ఎవర్ గ్రీన్ అండి. ఎప్పుడైనా లవ్ కానీ కామెడీ కానీ ఎప్పుడైనా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నాను అనుకోండి, సో ఏ టైప్ ఆఫ్ స్టోరీతో వస్తే నేనైతే రావద్దని చెప్తానండి. రావద్దని చెప్తాను. ఇండస్ట్రీకి రామాకండి. మీరు ఇంటి దగ్గర చక్కగా మీ అమ్మా నాన్న చెప్పిన మాట లేకపోతే ఏదైనా ఉద్యోగాలు చేసుకొని ప్రశాంతంగా బతకండి. ఇక్కడికి వస్తే పొల్యూట్ అయిపోతారండి. మనం చూసాం కదా, ఒక లైఫ్ ఒక జీవితాన్ని పెట్టేసాం. 25 ఏళ్ళు కాచి వడపోసి ఉన్నాం కదా. ఇక్కడికి వద్దు రావద్దనే షార్ట్ ఫిల్మ్ తీసాను నేను. ఓకే, వినీపత టైటిల్. వినీపత అంటే బర్నింగ్. ఇంకా టెలికాస్ట్ ఇంకా అవ్వలేదు అది. ఓకే, నా దగ్గరే ఉంది. దాంట్లో నేను చెప్పింది ఏంటంటే రావద్దు, ఆడవాళ్ళు అయితే అసలు రావద్దు. ఏంటి సార్ ఆడవాళ్ళకు వద్దు, అది రావద్దనే చెప్తానండి. ఎందుకంటే ఇంకా దాని గురించి మనం డీటెయిల్కి వెళ్ళామంటే అది చాలా పెద్ద రచ్చది. ఓకే, ఎందుకంటే ఇక్కడ కాటేయడానికి కొన్ని లక్షల నెగిటివ్ కళ్ళు వెయిటింగ్లో ఉన్నాయి. అది నేను తెలుసు నాకు అది. ఓకే, రావద్దని చెప్తాను నేనైతే. మీ ఇళ్లలో, మీ ఇళ్ళ దగ్గర, మీ ఊళ్ళల్లో చక్కగా ప్రశాంతంగా ఏదో పని చేసుకొని బతకండి. ఎందుకంటే మాయలు మంత్రాలు తెలిసినోడైతే రా ఇక్కడ. కానీ సార్ ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మధ్యకాలంలో ఇండస్ట్రీలో అయినా కానీ ఒక ప్రొఫెషనలిజం వర్క్, అంటే ఎవరి పని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయే సందర్భాలు కానీ, అంటే అలా జరుగుతూ ఉండడం కానీ, అంటే అలా మైండ్స్ ఎవరి వర్క్ వాళ్ళు చేసేసుకొని వెళ్ళిపోవడం ఇదే జరుగుతుందా? చేయరండి. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ కూడా మ్యాక్సిమం అంటే కొత్తగా వస్తున్న జనరేషన్, కొత్త నీరు అంటారు చూసారా, కొత్త నీరు మొత్తము ఈ టైప్ ఆఫ్ పంతాలోనే ఉన్నారని కూడా అనుకుంటున్నాం. ఇక్కడ అండి మనం చెప్తే ఎవరు వినరండి. అవుట్డేటెడ్ పర్సన్ అంటారు. నువ్వు స్క్రిప్ట్లో లాజిక్ అడిగావంటే నువ్వు అవుట్డేటెడ్ పర్సన్. ఓకే, డేట్ అయిపోయింది నీది. ఓన్లీ మ్యాజిక్. మ్యాజిక్సే వర్కౌట్ అవుతాయి ఇక్కడ. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. ఇక్కడ ఎవరికి మనం ఏం చెప్పక్కర్లేదండి. ఎవరు వినరు కూడా. చెప్పాలనుకుంటే పిచ్చోడు అంటారు. చెప్పకుండా నీ పన్ను తీసుకెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకోవడం ఒకటే. నీకెవరు సపోర్ట్ చేయరు. నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవడమే, నువ్వు బయటపడటమే. ఇప్పుడు సందీప్ వంగ గారు వచ్చారు, కథపట్టు తిరిగాడు, వర్కౌట్ అవ్వాల, ఆయన ప్రొడ్యూస్ చేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు. వాళ్ళు ఇండియాలో క్రిష్ గారు ఉన్నారు, ఆయన ప్రొడ్యూసరు. అట్లాగే నువ్వు ప్రూవ్ చేసుకోవడం కోసం ట్రై చేయి. ఇక్కడ ఎవరికేం చెప్పొద్దు. అందరూ తెలియకల్లోళ్ళే, అందరూ టాపర్సే. చెప్పాలని ట్రై చేస్తే పిచ్చోడు అంటారు. పెద్ద హాస్పిటల్లో జోకు ఉంది, వాడు గోడ చూపెట్టి అంటున్నాడు, ఇన్ని పక్కొచ్చాడు, ఇంకోటి వచ్చి చూపెట్టాడు. వీడు అడుగుతున్నాడు, అరే 5 నిమిషాలు బట్టి విన్నానరా, నాకేమీ వినిపించలేదురా, నీకేమీ వినపడుతుందిరా అని అడిగాడు. 5 ఏళ్ళు బట్టి వింటాను, నాకేమీ వినిపించలేదు, 5 నిమిషాలు నీకేమైనా పడిద్దిరా అన్నాడు.
అట్లాగే పిచ్చ హాస్పిటల్లో ఒక పిచ్చోడు వెళ్ళి నాకు పిచ్చ సార్ అన్నాడు. అది చెప్పాల్సింది నువ్వు కాదు నేను అన్నాడు. అంటే మీకుందా సార్ పిచ్చి అన్నాడు. అయిపోయి ఇంకేముంది. కాబట్టి ఇక్కడ ఆచితూచి శ్రీహరి గారు చెప్పినట్టు ఇండస్ట్రీ నెంబర్స్ మనుషులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళకుండా ఉంటే, ప్రాపర్గా జాగ్రత్తగా ఉంటే, క్రమశిక్షణగా కొన్ని కాపాడుకుంటూ ఎక్కువ మాట్లాడకుండా ఉంటే, ప్రాపర్గా ప్రొడ్యూసర్ని పట్టుకొని జాగ్రత్త చేసుకుంటే, అంటే అది 100 మందిలో ముగ్గురేనండి అయ్యేది. ఎంత చెప్పుకున్నా 100 మందిలో ముగ్గురు. 97 మంది అవుట్ బాలే. కానీ సార్ రీసెంట్గా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న మూవీస్ కానీ అంటే ఓన్లీ కేవలం మన రాష్ట్రం వాళ్ళే కాకుండా చుట్టూ ఉన్న మన ఇండియా అంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఎప్పుడెప్పుడు తెలుగు మూవీ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు కూడా చూసేంత అంటే ఆదరణ అనేది కూడా ఇంత పెరిగిపోయింది. ఎలా అనిపిస్తుంది సార్? బాగుందండి. రాజమౌళి గారు నాకు తెలిసి ఇండియా మొత్తం నిద్రలేపాడండి. భారతదేశం మొత్తం కూడా ఈ సినిమా ప్రపంచం అనే ప్రపంచంలో నిద్రపోతున్న ప్రతి ఒక్కరిని నిద్రలేపాడు. ఇప్పుడు ఎవరిని కదిపినా పాన్ ఇండియా. రైట్. నేనంట గల్లీ సినిమా తీరా ముందు నువ్వు, ఢిల్లీ సినిమా తర్వాత దిద్దు అంటే ఆయన తీసాడంటే ఆ లెక్క వేరుంది. ఆయన ఇన్వాల్వ్మెంట్ వేరు. ఆయన గురించి మనం మాట్లాడే రైట్ లేదు. చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళ తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లారు ఆయన. అలాగే మన సుకుమార్ గారు, రైట్, అలాగే ప్రశాంత్ వర్మ గారు, అలాగే చందు మొండెట్టి గారు, రేపు పొద్దున్న రాబోతున్న బుచ్చిబాబు, అది బ్లాక్ బస్టర్ ఆ సినిమా రామ్ చరణ్ గారిది. ఎందుకంటే కనిపించేస్తుందండి, ఆ ఇట్టు ఫ్లేవర్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు బుచ్చిబాబు గారు చేస్తున్న సినిమా, అతను చాలా పట్టుదలగల మనిషి. అతను ఆ కథలో కూడా మంచి విషయం ఉంది. అలాంటి కథలు చూస్తారు మన వాళ్ళు. ఓకే. అయితే మీకు దానికి సంబంధించి ఏదైనా తెలిసింది కాబట్టే చెప్తున్నా. అది డెఫినెట్గా సినిమా బ్లాక్ బస్టర్ అండి రామ్ చరణ్ గారిది. ఎందుకంటే ఆ సినిమా ఫ్లేవర్ తెలిసిపోతుంది. ఆ డైరెక్టర్ యొక్క తపన ఇట్టు కొట్టాలి అది తెలిసిపోద్ది. ఆ డైరెక్టర్లో చూడంగానే అర్థమైపోద్ది అండి. కొంతమంది చాలా రిలాక్స్డ్గా చూద్దాం వాళ్ళు దొరికిపోతూ ఉంటారు అట్లా. కానీ ఎక్కడైతే ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో రిలాక్స్ అయిపోయామంటే పక్కకి వెళ్ళిపోవడం అండమే సార్. ఇండస్ట్రీలో నిద్రపోతున్న కాలు చేయి ఆడిస్తూనే ఉండాలి, లేదంటే పంజాగొట్ట శ్మశానం లాగేస్తారు. అర్థమైందండి. ఓకే. ఇక్కడ 100లో 80% 90% జీవితాలు అతలాకుతలంగా ఉన్నాయి సార్. అందులో 10% అయితే ఇంకా దారుణం. బట్ అవన్నీ ఇంకా మనం మాట్లాడకూడదు, చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తాం సార్. మరి ఈ సర్వైవింగ్ సార్ ఎలా సార్? సరే, ఏ గోస్ట్గా చేసుకోవటం, ఏదో కింద మీద పడటం. భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు సార్. సార్, భారతదేశంలో ఎక్కువ తెలుసుకున్నాడు ఇబ్బంది పడతాడు, తక్కువ తెలుసుకున్నాడు ఎదిగిపోతాడు. ఓకే. ఇక్కడ రివర్సే విజయబాట. రివర్స్ అంటే గ్యామ్లింగ్. ఓకే. రివర్స్కి వచ్చేవాడు మనకు ఆరం కొడతాడు. వాడిని చూసి మనం నవ్వుకోవాలి. వాడిని చూసి సీరియస్ అయ్యామనుకో బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుల్, అటాక్ అవుతాయి. రివర్స్కి వస్తాడు, ఆరం కొడతాడు మనకాడు. బట్ మనం వాడిని ఏమనకూడదండి. ప్రపంచంలో 840 కోట్ల మంది జనాభా ఉన్నారు సార్. షుగర్ పేషెంట్లు ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఇక్కడ చెమట పట్టదు. హైదరాబాద్ మాటకు ఒక పని చేస్తూనే ఉన్నారుగా. నైస్ సార్. అండ్ ప్రస్తుతానికైతే ఎలా ఉంది ఏంటి? అది పోరాటమేనండి. పోరాటం. ఎందుకంటే నా కామెడీ స్క్రిప్ట్ వచ్చే వరకు ఈ పోరాటం తప్పదు. ప్రొడ్యూసర్ కోసం నేను ప్రొడ్యూసర్ని దైవంతో పోలుస్తానండి. నాకు ప్రొడ్యూసర్ అంటే గాడ్. ఎందుకంటే ఎవరెలా చూస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నన్ను నమ్మి మరి అతను పెడుతున్నాడంటే మరి నాకు గాడే కదండి. మరి అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపించేస్తూ ఉంటుంటే ప్రొడ్యూసర్లు ఎక్కడ ఉంటారు? వాళ్ళు బతికించాలండి. సో ప్రొడ్యూసర్ అంటే నా దృష్టిలో గాడేనండి. ఎందుకంటే మరి నాకు దొరకలేదు కదా. నాకు మాయ మాటలు బిజినెస్ గురించి మాట్లాడడం నాకు తెలియదు. నేను బిజినెస్ చెప్పను. సరే మనం కష్టపడదామండి. నా పబ్లిసిటీ చూడండి, డిఫరెంట్గా ప్లాన్ చేశాను. అందరూ ఏం చేస్తారంటే 100% టాకీలో బిట్లు కట్ చేయడం, సాంగ్లో బిట్లు కట్ చేయడం, ఎలివేషన్ బిట్లు కట్ చేయడం, మొత్తం క్లబ్ చేయడం, ఆర్ఆర్ పోస్టింగ్ చేయడం, పంపిస్తారు. ఇది కాదు. ఈ 100లో డిఫరెంట్గా ఆలోచించు. ఇవాళ ప్రోమో కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఇవి నీ సినిమా డిసైడ్ చేస్తాయి. అవును సార్. ఆడియన్స్ థియేటర్ రావాలంటే ఇవి చెబుతాయండి. ఇవి చూసి థియేటర్కి వస్తాడు. అవి కొత్తగా ఎందుకు ప్లాన్ చేయట్లేదు?
అందరూ ఒకటే ప్యాటర్నా, గుంపుల గోవిందలాగా. ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టాడంటే ఇక్కడ మెడికల్ షాప్ నడుస్తుందా, అందరూ అల్లే పెడతారు. అట్లా కాకుండా నువ్వేదైనా డిఫరెంట్గా ఆలోచించి ఆడిన థియేటర్కి ఎందుకు రావాలి వాడు, థియేటర్ రప్పించాలి వాడిని. వాళ్ళ ఇంత కాంపిటీషన్లో వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, 1 వీక్లో ఓటీటీలో వచ్చేస్తుంది, 1 మంత్లో, తర్వాత ఏదో థియేటర్ ప్రింట్ దాంట్లో పెట్టేస్తున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ ఉండగా థియేటర్కి వాడు ఎందుకు రావాలి? రైట్, ఒక్కసారి ఆలోచించు, డిఫరెంట్గా ప్లాన్ చేయి. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డిక్షన్, మాడ్యులేషన్ ఇవి కరెక్ట్గా ప్లాన్ చేస్తే, నువ్వు ప్రజెంటేషన్ చేస్తే వాడు థియేటర్కి వస్తాడు. ఓకే సార్, ద ఫైనల్ క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు చూసే మాధ్యమాలు అనేది కూడా పెరిగింది. ఇంతకుముందు మనం కేవలం శాటిలైట్ అండ్ థియేటర్ మాత్రమే ఉండేది, కాకపోతే ఇప్పుడైతే ఓటీటీ అని, సో ఇట్లా కొన్ని యాడెడ్ అయ్యాయి కాబట్టి, సో ఇట్లా రైటర్స్గా కానీ ఎవరైనా అంటే వర్క్ పెరిగింది అనుకోవచ్చా? పెరిగిందండి, కానీ కొన్ని లొసుకులు మనం చెప్పలేమండి. బేసిక్గా స్క్రిప్ట్ గురించి తెలిస్తే ఏంటంటే, మీకు స్క్రిప్ట్ గురించి తెలిసిందనుకోండి, నేను ఎక్కడ ఆగిపోయానో నీకు తెలుస్తుంది, దీనికి ఎవరైతే కరెక్ట్ అనేది తెలుస్తుంది. అసలు స్క్రిప్ట్ గురించి తెలిసిన డైరెక్షన్ చేస్తుంటే వాడు ఏం పిలుస్తాడు? వాడు స్క్రీన్ ప్లే ఇంటిపోయారు అనుకుంటున్నారు చాలామంది డైరెక్టర్లు. అంటే అలానే అందరం కాదండి. ఇప్పుడు స్క్రిప్ట్ నీకు తెలుస్తుంది, అరే ఈ బ్లాక్ ఆగిపోయింది, ఈ బ్లాక్ ఆగిపోయిందంటే దీనికి మనకు తెలిసిన ఫ్రెండ్స్లో ఎవరున్నారు, వాడిని పిలిస్తే కొద్దిగా నాకు హెల్ప్ అవుతాడు కదా. రైట్, ఆడికేదో మన ఫీడింగ్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. అలా ఎవరు ఉన్నట్లా, ఆడికి ఇచ్చే లక్ష నాకు వస్తుంది కదా అని ఇది చేసుకుంటున్నాడు. వీడు థియేటర్లో సినిమా గంట ఆడుతుంది, మిగతా గంటన్నర ప్రాజెక్ట్ వేయడు. ఈ డైరెక్టర్ అనేవాడు నీ సినిమా ఇట్టవ్వాలని నీకు తప్పనుంటే నీకు తెలుసు మైనస్లు ఏంటో, ఆ మైనస్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు ఎవరో కూడా తెలుసు నీకు. వాళ్ళు పిలవయ్యా, ఈగోస్ ఎందుకు? వాడు ఎలాంటి వాడైతే నీకెందుకు? నీ స్క్రిప్ట్కి వచ్చి పనిచేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తమిళనాడులో జస్ట్ టాలెంట్ అండి. వాడు నీట్గా ఉన్నాడా, కార్లో వచ్చాడా, బైక్లో వచ్చాడా, ఏం పట్టించుకోరు. వాడి ఏంటి విషయం ఉందా లేదా? మన తెలుగు డైరెక్టర్స్ ఒక్క తమిళ ప్రొడ్యూసర్ని ఒప్పించారండి చూడండి. తమిళ డైరెక్టర్స్ వచ్చి ఎంతమంది డైరెక్షన్ చేసి వెళ్ళారు? నువ్వు వెళ్ళి వాళ్ళ పద్ధతి తెలుసు వాళ్ళకి. ఒక కథ ఏంటి, ఓ సినిమా ఏంటి, ఓ పద్ధతి ఏంటి, ఓ పాడేంటి. ఒక డైరెక్టర్గా నువ్వు బడ్జెట్ ఇస్తే వాళ్ళు తిడతారు వాళ్ళు. సార్ నా సినిమా బడ్జెట్ ఇదంటే, నీకు బడ్జెట్తో నీకు పని ఏంటా? దానికి ఉన్నారుగా చాలామంది. నేను కథ విని నేను బడ్జెట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పెట్టుకొని నేను బడ్జెట్ వేసుకుంటా, నువ్వేవాడు బడ్జెట్ చెప్తానికి అంటారు వాళ్ళు. వీళ్ళేం రావడందనే నా బడ్జెట్ ఈ సినిమా ₹1,00,000 వేస్తారు. ఎలా చెప్పగలవు? దీని వాళ్ళు అమ్మేస్తారు ప్రొడ్యూసర్లు. మొత్తం ₹1,00,00,000 4 కోట్లు అయింది, దోలు తీరిపోద్ది. తమిళ్లో అక్కడ మురుగుదాసిన్ అనేవాడు తెలుగులో అయితే ఇప్పుడు కూడా డైరెక్టర్ అవ్వడతాను అవ్వలేడు. ఎందుకు సార్? వాడు నీట్గా ఉన్నాడు. తమిళనాడులో అవి పట్టించుకోరు వాళ్ళు. అజిత్తో సినిమా ఇచ్చాడు ఫస్ట్ పిక్చరు. అక్కడ ఓన్లీ జస్ట్ మ్యాటర్ అండి, వీడి దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా. రైట్. ఇక్కడ వీడి కార్లో వచ్చాడా, నీట్గా ఉన్నాడా లేదా, ఇవన్నీ నీకెందుకు? వాడి సబ్జెక్ట్ విను, బాగుంటే ఎంకరేజ్ చేయి, లేకపోతే పంపించేసి. అది ఓకే. ఇలా ఇండస్ట్రీ గురించి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకా సరిపోదేమో సార్. చాలా పెద్ద మ్యాటర్ అది, మహాసముద్రం ఇది. ఎట్లా అంటే ఇప్పుడు సపోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ గాంధీ గారు అని ఒక డాక్టర్ ఉన్నాడు. అక్కడ పేషెంట్ ఏంటంటే ఒక 10 చెప్దామని వస్తాడు. సార్ నేను ఎక్కువ అన్నం ఏంటంటే పొట్ట వస్తుందండి, తింటం మానేశానండి, గ్యాస్ ఫామ్ అవుతుందండి, వాక్ చేస్తున్నా కాళ్ళ నొప్పులు వస్తున్నాయండి, వాక్ చేయకపోతే షుగర్ పెరుగుతుందండి అని చెప్పాడు. ఆడెదురు రాసి ఈ వాటర్ బాబు అన్నాడు. ఆడు గేట్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ దగ్గరికి వెళ్ళి సార్ తలనొప్పి చెప్పడం మర్చిపోయింది సార్ అన్నాడు. అది కూడా రాశాను రా. కట్ చేసాడు, బయటికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వచ్చాడు. సార్ అన్నీ దొరికినాయి సార్, ఈ పై దొరకలేదు సార్ అన్నాడు. అరే పెన్ను పని చేస్తున్నా లేదు, గీతలు గీసాను రా అన్నాడు. ఓకే, చూసారా పేషెంట్లు వాళ్ళకి ఎన్ని డౌట్స్. యా, సో నైస్ సార్. అండ్ మీరు రాసుకున్న కామెడీ స్క్రిప్ట్ ఏదో ఇంకా తొందరలో కూడా మా ముందుకు రావాలని, ఇలాంటి మంచి మంచి స్క్రిప్ట్స్ కూడా మీరైతే పాత వైభవం ఏదైతే ఉందో అది మీరు సో తొందరగా మా తెలుగు ప్రేక్షకులకు అందించాలని కూడా కోరుకున్నాం. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్.